దాన్ని స్థిరం చేయడం కోసం ఉద్దేశించినటువంటి గొప్ప ప్రక్రియ ఇది పతంజలి మహర్షి మొట్టమొదట దీన్ని నిర్దేశించారు. యోగ దర్శనం పేరిట పతంజలి రచించారు. విద్యావంతులు అవకాశం ఉన్న వాళ్ళు ఆ గ్రంథాన్ని ఒకసారి పఠిస్తే వాటికి యోగా అనేది క్లియర్గా అర్థమవుతుంది. భారతీయ సనాతన ధర్మంలో షడ్దర్శనాలు ఉన్నాయి. శాంతి దర్శనం, వైశేషిక దర్శనం, న్యాయ దర్శనము మరియు యోగ దర్శనం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని. అందులో యోగ దర్శనం అనేది అష్టాంగ యోగ మార్గాన్ని తెలియజేసింది. ఈ అష్టాంగ యోగ మార్గం అనేది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అష్టాంగాలు. ఈ అష్టాంగాల్లో ముఖ్యంగా పూర్వాంగాలు, పరాంగాలు. ట్విస్ట్ చెయ్యండి. గాలి తీసుకుంటూ చేతులు పైకెత్తండి. ఇప్పుడు మళ్ళా గాలి విడిచిపెట్టి తీసేసుకుంటూ లాగుతున్నట్టుగా లాగుతూ గాలి వేళ్ల మీద నిలబడాలి. అప్, డౌన్, విప్పండి. ప్రక్క నుండి దించేయండి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా తలా చేతులు పైకెత్తేయండి. ప్రక్క నుండి చేతులు దించేయండి. ముందు కొన్నప్పుడు మొక్కబడిన భాగాలను సాగదీయబడాలి. బాగా పట్టు దించేసేయండి. ఇది మెడ కండరాలు, నరాలు అన్ని చెవులకు దగ్గరగా తీసుకొస్తారు. చేతులు కలపక్కర్లేదు. గాలి విడుస్తూ నెమ్మదిగా ప్రక్క నుండి క్రిందకు దించండి. భుజాల్ని తాకించండి. చేతులు రెండు ముందు మీ ఛాతీ వద్దకు తీసుకురండి. గాలితో వెనక నుండి క్రిందకు దించండి. తీసుకుంటూ ముందు నుండి పైకెత్తండి. విడుస్తూ వెనక నుండి క్రిందకు దించి కుడి భుజానికి తాకిస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేయండి. విడుస్తూ ఎడమవైపు తిరిగిపోండి. మీ ఎడమ చెయ్యి పూలు వెనక్కి తిరిగిపోవాలి. తీసుకుంటూ తిన్నగా వచ్చేయండి. విడుస్తూ ఎడమవైపు తిరగండి. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేయండి. నెమ్మదిగా చేతులు దించేయండి. రిలాక్స్. ఇది వెన్నెముకకి సంబంధించిన తల పైకెత్తి ఎడమ చేతిని చూడాలి. స్ట్రైట్ గా వచ్చేయండి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు వంగండి. తల పైకెత్తి కుడి అరచేతిని చూస్తూ ఉండండి. చేతులు నెమ్మదిగా దించేయండి. కాళ్ళ